దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం శుభార్త చెప్పడం జరిగింది. ఒకేసారి 5 పథకాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 5 పథకాలనైతే అమలు చేయనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా మీరైతే స్కిప్ చేయకండి. వీడియో చివరి వరకు చూడండి. అదే విధంగా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. రైతులకు కేంద్రం భారీ శుభవార్త. ఒకేసారి 5 పథకాలు. పండగే పండగ. కేంద్ర ప్రభుత్వము రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో ప్రధానంగా 5 పథకాల ద్వారా భారీ ప్రయోజనం పొందవచ్చును. పీఎం కిసాన్ పథకం గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా 6,000 నేరుగా అకౌంట్లో జమ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మనకైతే 6,000 రూపాయలు పీఎం కిసాన్ ద్వారానైతే అకౌంట్లో జమ అవుతుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వీటి ద్వారా దేశంలోని ప్రతి ఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలా మందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తుంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీ లాభాలను పొందవచ్చును. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 5 పథకాలను అర్థం చేసుకొని రైతన్నలు లబ్ధి పొందితే మనము డబ్బులను అయితే పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ 5 పథకాలు ఏంటి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, వాటి నుంచి మనం లబ్ధి ఏ విధంగా పొందాలి అనే దాని గురించి తెలుసుకుందాము. మొదటగానైతే మనకు పీఎం కిసాన్. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. అందులో ముఖ్యమైన పథకము పీఎం కిసాన్. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుకు 6,000 చొప్పున కేంద్రం అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 విడతలుగా జమ చేస్తుంది. 5 ఎకరాల లోపు పొలం కలిగి ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు. భూమి రికార్డులు మీ పేరు మీద ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. కాబట్టి పీఎం కిసాన్ అనేటువంటిది మనకు ఒక మంచి పథకంగా చెప్పుకోవచ్చును. ప్రతి సంవత్సరం అయితే మనకు 6,000 రూపాయలు వస్తాయి. అదే విధంగా పంట బీమా పథకము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు సాగు చేసే పంటలకు కేంద్రము బీమా సౌకర్యం కల్పిస్తుంది. కేవలము తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చును. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, క్రిమి కీటకాల వల్ల పంటకు నష్టం జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందిస్తాయి. వడగళ్ళు, వరదలు, వర్షాలు, కరువు, తెగుళ్లు, క్రిమి కీటకాలు వంటి పరిస్థితుల వల్ల పంటకు నష్టం జరిగితే బీమా సొమ్ము అందుతుంది. నష్టం జరిగిన వెంటనే స్థానిక వ్యవసాయ అధికారి లేదా బీమా కంపెనీకి తెలపాలి. అయితే మనం పంట వేసిన దానికి బీమా చేసుకుంటే ఆ పంటకు జరిగినటువంటి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లినా ఇంతకుముందు చెప్పినట్టు కానీ వడగళ్ళు కానీ, వరదలు కానీ, కరువు, తెగుళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి వాటి నుంచి వెళ్ళి మనమైతే మన పంటను రక్షించుకోవడానికి బీమా చేసుకుంటేనైతే మనకు ఏ విధమైన నష్టం జరిగినా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారి కానీ లేకుంటే సంబంధిత బీమా కంపెనీకి కానీ మన సమాచారం అందిస్తే మనము ఈ యొక్క పెట్టినటువంటి ఖర్చులైనా కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రం నుంచి రాయితీలు. ఇక బిందు సేద్యము, స్ప్రింక్లర్ల వ్యవస్థలు, సూక్ష్మ సేద్యం వంటి సాంకేతికతను అవలంబించే రైతులకు కేంద్రం రాయితీలను అందిస్తుంది. వీటి వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా నీరు కూడా ఆదా అవుతుంది. అయితే మనకు స్ప్రింక్లర్లు కానీ, బిందు సేద్యం వంటి ఏవైతే వ్యవసాయం చేసేటువంటి వారికి ఖర్చు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వమే మనకైతే వాటిపైన సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా భూసార పరీక్షలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తాయి. దీనివల్ల మీ పంట భూమి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చును. ఏ పంటకు భూమి అనుకూలంగా ఉందనే విషయాలు తెలుసుకోవచ్చును. మీ నేల ఆరోగ్యాన్ని ఈ వివరాల ద్వారా మెరుగుపరుచుకోవచ్చును. ఏ ఎరువులు వేయాలో, ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చును. ఈ భూసార పరీక్ష అనేటువంటిది వాస్తవానికి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాత చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మన భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఎటువంటి ఎరువులు వాడితే మనకు పంట అధికంగా రావడం జరుగుతుంది అనేటువంటి విషయాలకు ముఖ్యంగా తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేసినప్పుడే మన భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, మనం ఏ పోషకాలు అందిస్తే మనకు పంట అధికంగా వస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న మీ యొక్క భూమిని పరీక్షను అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ యంత్రాలపై రాయితీ. ఇక వ్యవసాయ పరికరాలైనటువంటి యంత్రాలపైన మనకు రాయితీని అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ట్రాక్టర్లు కానీ, థ్రెషర్లు కానీ, రేపర్లు కానీ, పవర్ టిల్లర్లు వంటి యంత్రాల కొనుగోలు పైన రాయితీ సౌకర్యం అయితే అందుబాటులో ఉంది. మనకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి యంత్రాలపైన కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీని
ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వాటిని మనం ఉపయోగించుకొని వ్యవసాయ రంగంలోనైతే అభివృద్ధి చెందవచ్చును, మన యొక్క డబ్బులను పొదుపు చేసుకోవచ్చును అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ వాస్తవానికి చెప్పాలంటే ఈ 5 కాకుండా ఇంకా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రాయితీలను అందిస్తుంది. వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి తప్పకుండా మీరైతే ఈ యొక్క రాయితీలను పొంది వ్యవసాయాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించి మీరు కూడా లాభాలు పొందాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.